ఇక 8 సూత్రాల పథకానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి. వాటిలో ఏది కరెక్ట్ అని చెప్పేసి అన్నారు. కాబట్టి మొదటి పాయింట్ మనం చూస్తే తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను ఆ ప్రాంత వాసులకి లభించేటట్లు రాజ్యాంగపరమైన ఏర్పాట్లు చేయడం. ఇక తెలంగాణ ప్రాంత అభివృద్ధికై ప్లానింగ్ కమిషన్‌కు ఇతోధిక అధికారాలు కట్టబెట్టనేటువంటి 2 పాయింట్స్ ఇచ్చారు. వాటిలో ఏది కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనం చూస్తే 8 సూత్రాల పథకము అనేటువంటిది మనకు 1969 జై తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయిన తర్వాత ఆ తర్వాత కాన్సెప్ట్‌లో మనం జియో నంబర్ 36 అనేటువంటిది రిలీజ్ అయితది. ఈ జియో నంబర్ 36 అనేది ఒకసారి వచ్చిన తర్వాత సో, ఆంధ్ర వాసులు దానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసేసినప్పుడు, అప్పుడు జస్టిస్ కుప్పస్వామి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ధర్మాసనం ఈ జియో నంబర్ 36 రాజ్యాంగ విరుద్ధము అనేటువంటి తీర్పునిస్తుంది. సో, ఆ తీర్పు తర్వాత ఇక్కడ తెలంగాణలో ఉద్యమ వాతావరణం అనేది నెలకొంటది. సో, దానిలో భాగంగానే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో గాని, నిజాం కాలేజ్‌లో విద్యార్థుల యొక్క సమ్మెలు, అదేవిధంగా శంషాబాద్‌లో గాని, అదేవిధంగా సదాశివపేటలో కాల్పులు. ఆ తర్వాత కాళోజీ నారాయణరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన సదస్సు అనేటువంటి ఒక మీటింగ్ కూడా వరంగల్‌లో జరుగుతది. ఆ తర్వాత ముఖ్యంగా రెడ్డి హాస్టల్ మీటింగ్ కూడా జరుగుతది. ఆ తర్వాత మనకు మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో బంద్ అనేది ఈ 1916 ఉద్యమ కాలంలో మే 3వ తేదీన జరిగిందని చెప్పేసి. దాని తర్వాత ఇక్కడ మే 20వ తేదీన అనంతల మదనమోహన్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు చేయడము. ఆ తర్వాత పీడీఆర్ఎస్‌లు ఇవన్నీ కూడా మనకు తెలంగాణ ఉద్యమంలో భాగంగా 1916 ఉద్యమంలో భాగంగా జరుగుతాయన్నమాట. కాబట్టి ఈ నేపథ్యంలో అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఈ 1969 ఉద్యమాన్ని అణచడానికి ఏప్రిల్ 11వ తేదీన మనకు 8 సూత్రాల పథకము 8 పాయింట్ ఫార్ములాని ప్రవేశపెడతారు. కాబట్టి అందులో 8 పాయింట్స్ అనేటివి ఉంటాయి. సో, వాటిలో మిగిలినలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కమిటీ, అదేవిధంగా ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో కమిటీ, టీఆర్సీకి అధికారాలు, దాంతో పాటు తెలంగాణ ఉద్యోగాలు వాళ్ళకే వచ్చే విధంగా కొన్ని రాజ్యాంగపరమైన ఏర్పాటు చేయనటువంటి అంశము. అదేవిధంగా యూపీఎస్సీ ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ముల్కీ నిబంధనలకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఇబ్బందులు ఏవైతున్నాయో వాటిని పర్యవేక్షించాలని చెప్పేసి. అదేవిధంగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి 6 నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహించాలనేటువంటి ఈ 8 అంశాలు కూడా మనకు అక్కడ కనిపిస్తాయన్నమాట. కాబట్టి వాటిలో ఏదున్నది ఈ రెండిట్లో ఏదున్నది మనం చూస్తే మనకు 6వ పాయింట్, 7వ పాయింట్‌లో కూడా మనకు తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను తెలంగాణ వాసులకే వచ్చే విధంగా రాజ్యాంగపరమైన ఏర్పాట్లు చేయాలనేటువంటి అంశము మనకు 6వ పాయింట్ కనిపిస్తది. అదేవిధంగా యూపీఎస్సీ కూడా ఇంటర్ఫిరెన్స్ తీసుకొని దీన్ని సాల్వ్ చేయనటువంటి అంశం అనేది 6, 7 పాయింట్‌లో మనకు కనిపిస్తదన్నమాట. ఇక రెండో పాయింట్ మనం చూస్తే తెలంగాణ ప్రాంత అభివృద్ధికై ప్లానింగ్ కమిషన్‌కు ఇతోధిక అధికారాలు కట్టబెట్టనటువంటి అంశం అనేది వాస్తవంగా 8 సూత్రాల పథకంలో లేదు. ప్లానింగ్ కమిషన్‌కి సంబంధించినటువంటి అంశం ఏందంటే, ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇక నిర్ణయించినటువంటి ప్రణాళికలు తెలంగాణ ప్రాంతంలో అమలు చేసి అభివృద్ధి కోసం పాటుపడాలనేటువంటి అంశం ఉంటుంది గానీ, ఇతోధిక అధికారాలు కట్టబెట్టనేటువంటిది మనకు ప్లానింగ్ కమిషన్‌కి కాకుండా టీఆర్సీకి ఉంటుందన్నమాట. టీఆర్సీకి ఎక్కువ అధికారాలిచ్చి సో, తెలంగాణ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలనేటువంటి అంశాన్ని మనకిక్కడ చెప్తారు. కాబట్టి దాన్ని అనుసరించి ఇక్కడ ఏ మాత్రమే కానటువంటి